హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం వంకాయ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనం వంకాయ కర్రీలో రెగ్యులర్గా చేసుకునే మసాలా కాకుండా ఈసారి ఈ మసాలా వేసి ట్రై చేసి చూడండి. కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కర్రీ మనకు ప్రత్యేకంగా అన్నంలోకి తినడానికి బాగుంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వంకాయ మసాలా కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు జీడిపప్పు వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ గసగసాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ షాజీరా, 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలుకలు, చిన్న రాతి పువ్వు వేసుకోవాలి. ఈ వంకాయ కర్రీలో రాతి పువ్వు వేసుకోవాలి. వేసుకుంటేనే ఈ కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. తరువాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మరో నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులన్నీ వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకొని మరో అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. పుట్నాల పప్పు ఎండు కొబ్బరి కూడా వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. మనకు దినుసులు చల్లారే లోపల మరో మిక్సీ జార్ తీసుకొని అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు, 2 ఇంచుల అల్లం, 6 వెల్లుల్లి రెప్పలు, అరకట్ట కొత్తిమీర, పావు కట్ట పుదీనా వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ను ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత పల్లీలు చల్లారిన తర్వాత మిక్సీ జార్ మూత పెట్టుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో పావు గ్లాస్ నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. వంకాయ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత అరకిలో వంకాయలను 3-4 సార్లు బాగా కడిగి ఇలా 2 వైపులా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వంకాయలను మీడియం ఫ్లేమ్లో మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వంకాయలు ఇలా మెత్తగా బాగా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత ముందుగా మిక్సీ వేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయి ఆయిల్ అంతా సైడ్స్కు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత అందులో ముందుగా మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1.5 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మసాలా బాగా వేగిపోయి ఆయిల్ అంతా సైడ్స్కు వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మసాలా బాగా వేగి ఆయిల్ అంతా ఇలా సైడ్స్కు వచ్చినప్పుడు అందులో ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయలు, 2 గ్లాసుల నీళ్లు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కర్రీలో గ్రేవీ కొంచెం చిక్కగా వస్తుంది, అందుకని వాటర్ని కొంచెం ఎక్కువగా పోసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ సిమ్ ఫ్లేమ్లో 20 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 20 నిమిషాల తర్వాత వంకాయ కర్రీ మనకు ఈ విధంగా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు, సన్నగా తరిగిన అరకట్ట కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి. కర్రీని మరో నిమిషం పాటు సిమ్ ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మనకు చాలా టేస్టీగా వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా చపాతీలో తినడానికి కూడా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే వంకాయ మసాలా కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.